నెక్స్ట్ టైం మంచిగా జాగ్రత్తగా నడపాలి. ఒకేసారి బ్రేక్ వేసి ఇలా దేకాడు, కట్టేసినట్టున్నాడు పాపం. స్లిప్ అయ్యాడు. చెప్తున్నా కదా, బండి మీద వచ్చినప్పుడు మాత్రం చలి ఎరగదీయేసింది. నైట్ 11 o'clock ఆ టైంకి ఆకలిస్తుందని చెప్పి అందరం కలిసి మెక్డానల్డ్స్కి బయలుదేరిపోయాము. ఒక 4 bikes వేసుకుని. బైక్ నడుపుతున్నప్పుడు చలి అయితే మామూలుగా వేయట్లేదు, అసలు రోడ్డే కనిపించలే, అంతలా ఫాగ్ కప్పేసింది. దీన్ని ఈస్ట్వుడ్ విలేజ్ అంటారు. మా ఎల్పీ కాలేజ్ దగ్గరలో ఈస్ట్వుడ్ విలేజ్ అని చెప్పి ఇది ఉంటది. మా వాళ్ళకి ఆకలేసి ఈ టైంకి తీసుకొచ్చారు మెక్డీకి. చెప్తున్నా కదా, బండి మీద వచ్చినప్పుడు మాత్రం చలి ఎరగదీయేసింది. ఫాగ్ అసలు రోడ్డు ఏం కనిపించింది. ఇటు సైడ్ నార్త్ సైడ్ కదా, హిమాలయస్ దగ్గర ఉంటుంది కదా, మంచి ఎక్కువ ఉంటుంది అనమాట. రోడ్ ఏం కనిపించదు. 4 bikes ట్రిపుల్ రైడింగ్ వచ్చామన్నమాట. బాబే చూడండి, అసలు ఏం కనిపించదు, ఫాగీగా ఉంటుంది మొత్తం. బాబోయ్ పంజాబ్ అనమాట. ఇలా ఉంటుంది ఈ టైంలో. మంచి టైము 11:06 అయింది. ఏం కనిపించదు. 4 bikes అంటే 12 members వచ్చాం మిడ్ నైట్ చలికి. కానీ కార్స్ మాత్రం కేక ఉంటాయి. ప్రియా అని రాశాడు అక్కడ. ఇది మా కాలేజ్ దగ్గర ఉంటుంది అనమాట, ఈస్ట్వుడ్ అనే ఏరియా. ఈస్ట్వుడ్ విలేజ్ అంటారు దీన్ని. మొత్తం కేఎఫ్సి, మెక్డీ, లోపల పబ్ ఉంటుంది, చాలా ఉంటాయి. అరే ఆకలి వేస్తుంది కానీ తినాలంటే భయం వేస్తుందిరా. హెల్త్ బాగాలే. ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టా సైలెంట్గా. నేను మా హడావుడి ఎవడి కాడు వీడియో ఎక్కిచ్చేసాడు. మాయ నువ్వు చాటింగ్ మా ఎక్కిస్తున్నావు నువ్వు. వెరీ గుడ్. మొత్తం ఇక ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట మాయది. మాయా థ్యాంక్స్ మాయ, హ్యాపీ బర్త్డే. అరే జాబ్ వచ్చింది కదా ప్లేస్మెంట్ బట్టి. చెన్నై అడుగుతావు నువ్వు బార్బిక్యూ అంటే. ఓ అయితే ఇది కౌంట్ అవుదా? అరే ఇద్దరికి జాబ్ వచ్చింది తెలుసా? హెచ్డిసి హైదరాబాద్. ఇంకా ఈ 2 బిల్లు నీకు, ఈ 2 బిల్లు 3 లెక్కేద్దాం. జిఎస్టీ నేను కడతాను. జిఎస్టీ ఎంత ఉందిరా అన్నిటికి? అమ్మ రూపాయలు చిల్లర రూపాయలు గట్టి కొడతాం, 100 కూడా రాదురా అన్నిటికి. ఎందుకురా 6 LPనా? సిద్ధు బ్రో సబ్స్క్రైబ్ చెప్పు బ్రో. తొందరగా పెట్టి బ్రో, ఆకలేస్తుంది బ్రో. వాళ్ళంతా దెబ్బ తినేస్తున్నారు అక్కడ. మౌంటైన్ డ్యూ ఇప్పుడు చెప్పురా మాయా. నగరం వెళ్తుంది మాయ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. స్పూన్ ప్లీజ్. నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టిందోటి వచ్చిందోటి. మాయా దీని పేరేంటి మాయా? మనం ఆర్డర్ పెట్టిందండి. ఇల్లు అడుగురు వెళ్ళి చెప్పు. ఎప్పుడు ఉంటే ఏదో జరుగుద్దా? ఆ రోజు ట్రిప్కి అక్కడికి అరకు వెళ్దాం అనుకో, బొక్కలాగా ఏదో ఏమైంది? అరకేమైంది? అదే క్యాన్సిల్ అయిపోయిందా? షార్ట్ ఇట్ నీట్గా. ఇప్పుడేమో చాకో పెడితే క్యారమిల్. అరే నిజంగా అదే బాగుంటుందిరా, ఓరియోగా. ఇది మరీ ప్లెయిన్గా ఉందిరా. కుదిరేలే ఇంకా. నైస్ రా. కరెక్ట్గా రోడ్లో వెళ్ళేటప్పుడు ఎదురొచ్చి R15 వాడికి మంచు వల్ల రోడ్డు కనిపించలే, స్లిప్ అయిపోయి యాక్సిడెంట్ అయిపోయింది అనమాట. ఏం చేసాడు, ఇలా వచ్చి ఒకేసారి బ్రేక్ వేసి ఇలా దేకాడు. ఫేస్ వేసి వచ్చాడు. పక్కనే ఎందుకు చూపించా మంచు? కట్టేసినట్టున్నాడు పాపం.
స్లిప్ అయ్యాడు. స్లిప్ అయ్యాడు. గీరుకుంటూ మా వెనకాల మొత్తం నిప్పులు వచ్చేసింది. అందుకే అతి వేగం ప్రమాదకరం అని చెప్తారు. మీరు దెబ్బలు ఎక్కడ తగిలేదా? తగలేదు అసలు. చేతులకి వచ్చిందా మొత్తం? సౌండ్ మాత్రం గట్టిగా వచ్చింది. తెచ్చిలేసిందా? అంతవరకు కావాలదా? ఓకే, చూడడానికి ఎంతగా ఉన్నాడు. ఆ రేంజ్ లేస్తుంది. మనకి ఫాగ్ తక్కువ ఉందమ్మా ఇక్కడ. ఈజీ అడ్రస్ చెప్పు అనుకో, వెళ్ళి సెట్ చేసి వచ్చేద్దాం. బ్రో హీస్ సింగింగ్, బ్రో హీస్ బ్లాస్టింగ్. బ్రో వెళ్తుందండి. నీట్గా ఫైర్ పెట్టుకుని రీల్స్ చూస్తున్నాడు మా. నెక్స్ట్ టైం మంచిగా జాగ్రత్తగా నడపాలి. పడిపోయారు కదా R15 మీద, మళ్ళీ ఏమన్నా గొడవ అవుతుందని చెప్పి మా 2 బండ్లు వెళ్ళిపోయాం మేము. కానీ వెనకాల మా ఫ్రెండ్ వచ్చే బండి ఆగమని చెప్పాము. ఆ బండిని లేపేసి అతనికి ఏమన్నా దెబ్బలు తగిలేవి చూసి అతను బాగానే ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు వచ్చామన్నమాట. అతనైతే బాగానే ఉన్నాడంట, మరీ పెద్ద యాక్సిడెంట్ ఏమి అవ్వలేదు. ఇంక రూమ్కి వచ్చేసాం మెల్లగా. కానీ అయ్యి బాబోయ్, ఎప్పుడు చూడలేదు అంతలా తేకుండా ఎవరు. కానీ ఏం అవ్వలేదు, లక్క బాగుండి బాగానే ఉన్నాడు. సరే అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. చెప్పమా ఏదోటి, సబ్స్క్రైబ్ చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కార్తిక్ సీక్రెట్స్. అది కేక.